ఈ శారీయే ఇంత బాగుంది అనుకుంటే శారీనే డామినేట్ చేసి బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది చూడండి. బ్లౌజ్ అదే విధంగా శారీ వేర్ చేస్తే లుక్ అయితే జస్ట్ వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఏ పార్టీలో అయినా కానీ మీరే హైలైట్ గా అయితే ఉంటారు. ఇది కూడా శారీ కంటే కూడా ఎక్కువగా బ్లౌజ్ తోనే హైలైట్ చేశారు, ఎందుకంటే ఇది బ్లౌజ్ మోడల్ చూసుకుంటే కోట్ మోడల్ అయితే వచ్చింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ లుక్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ నెక్ మోడల్ ఏంటి అంటే లైక్ పంజరం టైప్ లో అయితే ఉన్నట్టుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, ఈ బ్లౌజ్ మీలో ఎంత మందికి సెట్ అవుతుంది, రెడీమేడ్ బ్లౌజెస్ మీలో ఎంత మందికి సూట్ అవుతాయి అని అయితే డౌట్ అయితే వచ్చింది కదా. దానికి నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. చూసారు కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మీషోలో మనకి కొత్తగా లాంచ్ అయిన డిజైనర్ పార్టీ వేర్ శారీస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా ఫుల్లీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ తో అనమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ వీడియో మిస్ అయితే మీరు ఒక మంచి కలెక్షన్ మిస్ అయినట్టే. ఈ శారీస్ కలెక్షన్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి పెట్టేసుకోండి, ఓకేనా. ఫస్ట్ శారీ అయితే ఇది అందరి ఫేవరెట్ కలర్, మై ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ లో అయితే సెలెక్ట్ చేశాను. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ సీక్వెన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద బార్డర్ చూసుకుంటే కొంచెం అంటే జస్ట్ మనకి 1/2 మీటర్ వరకు రాలేదు. ఇదైతే మరీ అంత ప్రాబ్లం అయితే ఏమీ కాదు. నెక్స్ట్ నుంచి కూడా మనకి బ్యూటిఫుల్ ఈ జిగ్ ప్యాటర్న్ లో అయితే బార్డర్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. శారీ టాప్ టు బాటమ్ అదే విధంగా స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు కూడా ఈ సీక్వెన్ వర్క్ అయితే ఎక్కడ స్టాప్ అవ్వలేదు. స్మాల్ సీక్వెన్ అనమాట, చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఈ పైన ఇది చూసినట్లయితే ఇది నార్మల్ స్టోన్స్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇవి మనకి మంచి హై క్వాలిటీ స్టోన్స్ అనమాట. లైక్ జ్యువెలరీస్ లో యూస్ చేస్తారు చూడండి. సో ఆ స్టోన్స్ టైప్ లో అయితే ఉంది, చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా. ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సాఫ్ట్ జార్జెట్ అనమాట, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. ఈ బార్డర్ కి వచ్చిన స్టోన్స్ ఏమైనా ఊడిపోతాయా అని మీలో చాలా మంది డౌట్ అయితే వచ్చింది కదా. సో నాకు కూడా ఇలాంటి డౌట్స్ అయితే ముందే ఉంటాయి. సో నేను ఏంటంటే లాగడానికి అయితే ట్రై చేశాను. మనం కావాలని గట్టిగా లాగితే ఊడుతున్నాయి తప్ప, లేదంటే వాటంతట అవే ఊడి అంత వీక్ గా అయితే ఏమీ లేవు. ఇవి మరీ మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే అంత శారీ అయితే కాదు కదా. సో కేర్ఫుల్ గా యూస్ చేస్తే అంత త్వరగా అయితే ఏమీ ఊడిపోవు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. శారీ అయితే చాలా బాగుంది. ఈ పళ్ళు కూడా మనకి బార్డర్ చూడండి, నేను పళ్ళు ఎంత వరకు వేస్తానో అంతవరకు వేసాను. అండ్ ఈ బార్డర్ కూడా ఫ్రంట్ కి వచ్చేసింది. అదే విధంగా టర్నింగ్ తిరిగి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ కి అయితే ఫుల్ గా అయితే వచ్చేసింది. అంటే బార్డర్ అయితే చాలా ఎక్కువగా అయితే ప్రొవైడ్ చేశారు. వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. నేను వేర్ చేసిన పిక్స్ అన్ని కూడా వీడియో లాస్ట్ లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ శారీయే ఇంత బాగుంది అనుకుంటే శారీనే డామినేట్ చేసి బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది. చూడండి ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్ మీద కాబట్టి ఈ వర్క్ అంతా కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ పీస్ నెక్ ఏంటంటే మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ ఏంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన, అంటే శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ పైన ఈ వర్క్ అంతా చేశారు. అండ్ హ్యాండ్స్ చూసుకుంటే ఈ విధంగా బార్డర్ అనమాట జిగ్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది. చెప్పాలంటే నాకు ఇంకా లూజ్ అయితే అయ్యింది. నాకు తెలిసి ఈ బ్లౌజ్ 40 ఆల్టరబుల్ యూస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ ఏంటంటే ప్రిన్స్ కట్లు అయితే వచ్చేసింది, బ్యాక్ ఓపెన్ బటన్స్ అనమాట. ఆ పైన జార్జెట్ ఫ్యాబ్రిక్ బాగుంది, కానీ ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత గుడ్ క్వాలిటీ అయితే ఏమీ కాదు, జస్ట్ ఓకే అనమాట. సైడ్ ఖర్చు చూసుకుంటే 1/2 ఇంచ్ అయితే ఉంటుంది, కానీ బ్లౌజ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అదే విధంగా శారీ వేర్ చేస్తే లుక్ అయితే జస్ట్ వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఏ పార్టీలో అయినా కానీ మీరే హైలైట్ గా అయితే ఉంటారు. నచ్చితే మాత్రం అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఈ పిక్ లో చూసుకుంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ అయితే ఉంది కదా, కానీ సేమ్ సెల్లర్ దగ్గర ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 2-3 కలర్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఈ బ్లాక్ కలర్ కానీ స్టాక్ అయిపోయినట్లయితే గనక అవి కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఈ బ్లౌజ్ అండ్ శారీ కూడా సేమ్ డిజైన్ కదా. సో ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాను. నచ్చితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. 100కి 200% రికమెండ్ చేసే శారీ అనమాట. సెకండ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ, ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన రెడ్ కలర్ లో అయితే సెలెక్ట్ చేశాను. ఇది కూడా స్టార్టింగ్ చూసుకుంటే కొంచెం వరకు బార్డర్ అయితే రాలేదు. నెక్స్ట్ నుంచి కూడా ఈ విధంగా బార్డర్ అయితే కంటిన్యూ చేస్తారు. శారీ అంతా కూడా ప్లెయిన్ జార్జెట్ అయితే వచ్చేసింది. అండ్ ఈ బార్డర్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ లో కోట్ మోడల్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ లో ఈ బార్డర్ అయితే ఇచ్చేసారు. చూడండి మీకు దగ్గర నుంచి క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇది కూడా శారీ జార్జెట్ శారీ అయినప్పటికీ కూడా కొంచెం రఫ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మనం ఫస్ట్ చూసిన బ్లాక్ కలర్ శారీతో చూసుకుంటే ఇది కొంచెం రఫ్నెస్ అయితే ఉంది. ఏదైనా కంపేర్ చేసి చూస్తే అలానే ఉంటుంది కదా, కానీ ఇది కూడా లైట్ వెయిట్ అయితే ఉంది, పర్లేదు. శారీ ప్లెయిన్ వద్దు అనుకుంటే అక్కడక్కడ ఒక స్టోన్ స్టిక్ చేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఇది కూడా బార్డర్ ఏంటి అంటే చూడండి పళ్ళు వేసాక ఫ్రంట్ నుంచి బ్యాక్ టర్నింగ్ తిరిగి మళ్ళీ ఫ్రంట్ వరకు కూడా వచ్చేసింది. అంటే బార్డర్ అయితే ఈ 2 శారీస్ కి కూడా చాలా బాగా అయితే ఇచ్చారు, కొంచెం కూడా తక్కువ అవ్వకుండా. ఇది కూడా శారీ కంటే కూడా ఎక్కువగా బ్లౌజ్ తోనే హైలైట్ చేశారు, ఎందుకంటే ఇది బ్లౌజ్ మోడల్ చూసుకుంటే కోట్ మోడల్ అయితే వచ్చింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి
ఫ్రంట్ చూసుకుంటే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బటన్స్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్, అంటే శారీలో ఏ ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. ఈ కోట్ మోడల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటి అంటే లైక్ కాటన్ ఫ్యాబ్రిక్ లా ఉంది ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. ఈ కోట్ కి హ్యాండ్స్ కి అదే విధంగా శారీలో వచ్చిన బార్డర్ కూడా సేమ్ ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఏమీ కాదు, మీకు వీడియోలోనే క్లియర్ గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కి పైపింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే చేశారు. చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే. కోట్ కి సైడ్ ని కట్టుకోవడానికి ఈ విధంగా డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే ఎల్బో హ్యాండ్ లెంగ్త్ వరకు అయితే వచ్చింది. ఇన్నర్ వేర్ లైనింగ్ అంటూ ఏమీ లేదు, కానీ సాఫ్ట్ గా ఉంది కదా, చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. దీని బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ లుక్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ ఓపెన్ బటన్స్ కదా, కింద వచ్చేసి మనకి ఊక్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే కట్టుకోవడానికి డోరీస్ అయితే ఇచ్చేసారు. ఈ నెక్ మోడల్ ఏంటి అంటే లైక్ పంజరం టైప్ లో అయితే ఉన్నట్టుంది, కాకపోతే విడ్త్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే నార్మల్ రౌండ్ నెక్ అయితే మరి ఇంత విడ్త్ అయితే ఉండకపోవచ్చు. ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, సో విడ్త్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే వచ్చుంటుంది, ఈ బ్లౌజ్ మీలో ఎంతమందికి సెట్ అవుతుంది, రెడీమేడ్ బ్లౌజెస్ మీలో ఎంతమందికి సూట్ అవుతాయి అని అయితే డౌట్ అయితే వచ్చింది కదా. దానికి నేను క్లారిటీ అయితే ఇస్తాను. నాలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఇంకా నాకన్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్లౌజ్ అయితే లూజ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నాకన్నా స్లిమ్ గా ఉన్న వాళ్ళైతే అసలు ట్రై చేయకండి, ఎందుకంటే బ్లౌజ్ సెట్ అయినప్పటికీ కూడా బ్యాక్ నెక్ విడ్త్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. సో గ్యాప్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ సరిపోయినప్పటికీ కూడా బ్యాక్ నెక్ ఏంటంటే చాలా బ్రాడ్ గా అయితే ఉంటుంది. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. చూసారు కదా వేర్ చేస్తే లుక్ ఎంత బాగుందో. నాకైతే శారీస్ రెండు కూడా చాలా బాగా నచ్చాయి, ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉన్నాయి. కానీ స్పెషల్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిన శారీ అంటే మీరు అఫోర్డ్ చేయగలిగే ప్రైస్ రేంజ్ ని బట్టి మీరైతే ఆర్డర్ చేసుకోండి. అంటే రెడ్ శారీ 600 ఉంటే ఈ బ్లాక్ శారీ 1100 ఉంది కదా, సో దాన్ని బట్టి మీకు నచ్చింది అయితే మీరు ఆర్డర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ మీకు నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే వీడియో ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్, మంచి కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? Thanks for watching. Keep smiling. Happy shopping.